two satellites P and Q are moving in different circular orbits around the Earth. The heights of P and Q from the Earth's surface are HP and HQ respectively, where HP is equal to R by 3, R is radius of Earth. The accelerations of P and Q due to Earth's gravity are GP and GQ respectively. If GP by GQ is equal to 36 by 25, what is the value of HQ? వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి కొంత హైట్ దగ్గర యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద ఇచ్చారు. మనకు దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి? GH is equal to GR square by R plus H whole square. ఇక్కడ P దగ్గర Q దగ్గర మనకి ఈ GR స్క్వేర్ సేమ్గానే వస్తుంది. అంటే ఈ G వచ్చి R ప్లస్ H హోల్ స్క్వేర్కి ఇన్వర్స్లీ రిలేటెడ్గా ఉంది. మనం ఆ రేషియోని అలానే తీసుకొని సాల్వ్ చేస్తే మనకు ఈ HQ వచ్చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను GP రాస్తాను ఫస్ట్, తర్వాత GQ రాస్తాను. మనకు ఇది రాయక్కర్లేదు, అదే సేమ్గా ఉంటుంది అన్నాను. ఇన్వర్స్లీ ఇది కాబట్టి Pకి సంబంధించిన హైట్ వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ, HP అని చెప్పి ఇచ్చారు R by 3. సో కాబట్టి ఈ H వాల్యూ నేను R by 3గా రాసుకుంటున్నా స్క్వయర్. Qకి సంబంధించింది R ప్లస్ ఇన్వర్స్లీ రిలేటెడ్ కదా, R ప్లస్ ఇక్కడ HQ రాస్తాను. ఇంకా GR స్క్వేర్లు పైన కింద క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి సేమ్గా ఉంటుంది అని చెప్పాను. సో ఇది వచ్చి ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు ఏమి ఇచ్చారు? 36/25 ఇచ్చారు. 36/25 అని ఇచ్చారు. దీన్ని 6 స్క్వేర్ అనుకోండి, దీన్ని 5 స్క్వేర్ అనుకోండి. ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి కదా, అన్ని క్యాన్సిల్ చేసేయచ్చని క్యాన్సిల్ చేసేసేయండి. సో అప్పుడు ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ R ప్లస్ HQ ఉంటుంది. డినామినేటర్లో R ప్లస్ R by 3 అంటే 4R by 3. స్క్వేర్ ఎలాగో క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 4R by 3, 3ని కూడా పైకి వేసేస్తాను ఇలా. ఓకే, 3 2s ఇది ఇలా తీసుకెళ్ళిపోతే 8R అయిపోతుంది, 4 2s. ఓకేనా, ఈ 5 ఇట్లా తీసుకొని వచ్చేస్తే సో 5R ప్లస్ 5HQ. దీన్ని మళ్ళా అటు పక్కకి తీసుకెళ్ళిపోతే ఇక్కడ 8R మైనస్ 5R 3R అంటే HQ ఎంత అవుతుంది మీకు? సో 3R ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న 5 కూడా ఇక్కడ డినామినేటర్కి వచ్చేస్తుంది. అంటే HQ వచ్చి 3R/5 వచ్చింది. మీ ఆన్సర్ ఇక్కడ ఉందిగా 3R/5, మిగతా ఆప్షన్స్లో లేదు. అంటే ఈ ఆప్షన్ని మీరు పిక్ చేయొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్, అడ్వాన్స్డ్లో ఇచ్చారు.